షోటర్ని కాల్చపారేస్తా నా కొడక. ఈ డైలాగులన్నీ ఒక ఎత్తు అయితే వీటికి దాదర్ చూడు ఒకవైపే చూడు రెండో వైపు అన్నట్టు ఆ రెండో వైపు చిత్రంలో రెండో భాగంలో ఉన్న ఆ రెండో వైపే రాధిక ఆప్టే నా పాత్రకి మధ్య ఉన్న ఆ సత్సంబంధం అదే ఆ చిత్రాన్ని నిలబెట్టింది. ఎందుకంటే అంత పోటాపోటీగా మా ఇద్దరి మధ్య జరుగుతున్న సన్నివేశాల మధ్యలో అటువంటి చక్కటి ఒక తీయటి ఒక అనుబంధం ఉన్న సన్నివేశాలు అయితేనేమి, ఆ పాత్ర వచ్చినప్పుడైతేనేమి ఆ చిత్రం నిలబడడానికి ఎంతో దోహదపడింది. ఆ పాత్రను అంత బాగా తీసిన ఊహించుకుని అంత బాగా చిత్రించి ఎంత ఘనత చిత్రీకరించినందుకు ఆ ఘనత అంతా బోయపాటి శ్రీను గారికి దక్కుతుంది. చాలా బాగా ఎంతో అమ్మాయి కూడా అద్భుతంగా చేసింది ఆ పాత్రని. అలాగే పేరున ప్రతి ఒక్కళ్ళు కూడా నటీనటులు మరదళ్ళు ఉన్నారు, మిగతా అంతా ఉన్నారు. ఇక్కడంతా సమీర్ ఎంత టార్చర్ చేశావు. మొన్న అదేదో విజయాత్రలు చొక్కా పట్టుకున్నారు, చప్పట్లు కొట్టారు, మాట్లాడమయ్యన్నా కొడతామన్నారు సమీర్ని జనం, అంటే స్పందన. అలాగే అందరూ అద్భుతంగా చేశారు పాత్రలో. ఒకడు నాకు ఎదురొచ్చిన వాడికే రిస్క్, నేను ఒకడికి ఎదురెళ్ళిన వాడికే రిస్క్. తొక్కి పడేస్తా. ఇక ముఖ్యంగా అది అదర్ సైడ్ ఆఫ్ ద పిక్చర్, అంటే బిహైండ్ ద స్క్రీన్కి వస్తే అదే ఎవరు డిఎస్పీ డిఎస్పీ అంటే ఇందాక ఎవరు పిలిచారేమో చీఫ్ గెస్ట్గా అనుకుంటున్నా, డైరెక్టర్ ఏదో సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఏదో అనుకుంటున్నా. అదే దేవిశ్రీ ప్రసాద్ తెలుసు, డిఎస్పీ అదే మంచి దేవిశ్రీ ప్రసాద్ చాలా అద్భుతంగా పెట్టిన నమ్మకాన్ని, దర్శకుడు ఆయన మీద పెట్టిన నమ్మకాన్ని, నిర్మాతలు ఆయన మీద పెట్టిన నమ్మకాన్ని ఎంతో బాగా పూర్తిగా న్యాయం చేశారు ఆయన. పాటలు మరి అటువంటి పాటలు జనరల్గా పాటలు వస్తాయి కానీ జనరల్గా అన్ని సమ్మేళనం మన ఉగాది పచ్చడిలో రుచులు ఎలా ఉంటాయో అలా అన్ని పాటలు, ఒకటి రామ్ జోగయ్య శాస్త్రి గారు ఉన్నారు ఇక్కడ అద్భుతంగా, సరస్వతి పుత్రులు, అన్ని పాటలు ఆయనే రాశారు. ఒక క్యారెక్టర్ సాంగ్ అయితేనేమి, రొమాంటిక్ సాంగ్స్ అయితేనేమి, అలాగే ఐటమ్ సాంగ్ లస్కటప్ప, అలాగే అమ్మవారి మీద శ్లోకం అయితేనేమి, అన్ని పాటలు ఎంతో అద్భుతంగా ఆయన రాయడం, అది అన్ని ఇచ్చిపుచ్చుకోవడం. కృషితో నాస్తి దుర్భిక్షం సమిష్టి కృషి అంటాను నేను. ఇప్పుడు ఇందాక దేవిశ్రీ ప్రసాద్ గారు ఒక మంచి మాట అన్నారు, పాటలు ఇచ్చాను ఎలా ఉంటుందో స్క్రీన్ మీద చూడాలనిపించిందని. అలాగే ఆయన రాయడం, ఈయన బాణీలు సమకూర్చడం, అలాగే అంత బాగా నృత్య దర్శకులు స్టెప్స్ కంపోజ్ చేయడం, అలాగే అంత బాగా దర్శకులు, అలాగే మా కెమెరామెన్ ప్రసాద్ గారు వాటిని చిత్రీకరించడం వల్ల ఈ అన్ని పాటలే కాదు సన్నివేశాలు అయితేనేమి అన్ని కూడా ఈ స్థాయికి ఆ స్థాయికి తారా స్థాయికి చేరినాయని నేను అనుకుంటున్నాను. చలనచిత్ర పరిశ్రమ అంతా కూడా కోరుకుంది ఈ చిత్రం విజయవంతం కావాలి. ఎందుకంటే జెన్యూన్ హిట్ వచ్చి చాలేళ్ళు అయింది. సో అందరు కూడా కావాలి. అలాగే ప్రేక్షకులు కూడా మంచి ఆకలిలో ఉన్నారు, మంచి ఆకలిలో ఉన్న సింహాల్లాగా ఉన్నారు, బోన్లో పెట్టేసిన సింహాల్లా ఉన్నారు వాళ్ళు. బయటకు వస్తే ఎప్పుడు అలా ఈ సినిమాని బయటికి పంపడం, అలాగే అందరూ చిత్రాన్ని ఎంతగానో ఆదరించడం, ఇంత ఘన విజయం చేకూర్చిన ప్రేక్షక దేవుళ్లకు అలాగే నా అభిమానులందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే మా పోరాటాల మాస్టర్లు రామ్ లక్ష్మణులు, ఇంకేముంటాం తర్వాత మా డాన్స్ మాస్టర్ ప్రేమ్ రక్షిత్ గారికి, శంకర్ గారికి, అలాగే బృందా గారికి, వాళ్ళందరూ కూడా నా అభినందనలు తెలియజేసుకుంటూ